మీనరాశి వారికి మాత్రమే సంబంధించిన అత్యంత రహస్యమైన మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పే కీలకమైన సమాచారం ఇది. దయచేసి ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే 2025 సంవత్సరం లేదా ఈ మధ్య కాలంలో మీ జీవితంలో జరుగుతున్న కొన్ని వింత సంఘటనలకు, మీరు అనుభవిస్తున్న బాధలకు అసలు కారణం ఏమిటో ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం గ్రహాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ నమ్మకం మరియు మీకు తెలియకుండా జరుగుతున్న మోసాలకు సంబంధించిన విషయం. మీనరాశి వారు సాధారణంగా చాలా అమాయకులు. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. ఆ మంచితనమే ఇప్పుడు మీకు పెద్ద శాపంగా మారుతుంది. అసలు మీ ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి? చేతిలో డబ్బెందుకు నిలబడడం లేదు? మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అనే విషయాలను తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ గుండె బరువెక్కుతుంది. కానీ నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ ఆర్టికల్ని పూర్తిగా చివరి వరకు చదివితే మీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ జీవితంలో మళ్ళీ వెలుగులు నిండిపోతాయి. కాబట్టి చాలా ఓపికగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ముందుగా మీనరాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ద్వాదశ రాసుల్లో అంటే ఉన్న 12 రాసుల్లో మీనరాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. వీరు దేవుడి బిడ్డలని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి మనస్సు వెన్నపూస లాంటిది. కల్మషం లేని మనస్సు వీరిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వీరు భరించలేరు. వెంటనే వెళ్లి వారికి సహాయం చేస్తారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి మరీ ఎదుటివారికి సహాయం చేసే గొప్ప గుణం మీనరాశివారిది. వీరికి స్వార్థం అనేది అస్సలు తెలియదు. నా వాళ్లు బావుండాలి, నా స్నేహితులు బావుండాలి, నా కుటుంబం బావుండాలి అని నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ఎవరి మీదైనా ప్రేమ కలిగితే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదా బంధుత్వం కావచ్చు. అవతలి వారి కోసం ఏ త్యాగం చేయడానికైనా వెనకాడరు. వారిని గుడ్డిగా నమ్ముతారు. వారి మాటే వేదంగా భావిస్తారు. అయితే మీనరాశి వారికున్న అతిపెద్ద బలహీనత కూడా ఇదే. ఈ అతి మంచితనం, ఈ అతి నమ్మకమే ఇప్పుడు వారిని కోలుకోలేని దెబ్బతీస్తోంది. గత కొంతకాలంగా మనం గమనిస్తే మీనరాశి వారి జీవితం ఒక నరకంలా మారిపోయింది అని చెప్పవచ్చు. బయట సమాజానికి వీరు నవ్వుతూ కనిపిస్తారు. అందరితో బాగానే మాట్లాడతారు. కానీ ఇంటికొచ్చి ఒంటరిగా కూర్చున్నప్పుడు లేదా రాత్రి పడుకునేటప్పుడు వీరి బాధ వర్ణనాతీతం. కనీసం చెప్పుకుందామన్నా కూడా ఎవరూ వినే పరిస్థితి లేదు. విన్నా కూడా అర్థం చేసుకునేవారు లేరు. ఎందుకంటే మీనరాశివారు ఎవరినైతే తమ ఆత్మీయులనుకున్నారో, ఎవరినైతే తమ ప్రాణ స్నేహితులనుకున్నారో, ఎవరినైతే తమ రక్త సంబంధీకులనుకున్నారో వారే ఇప్పుడు వీరికి శత్రువులుగా మారారు. ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇదే నిజం. మీకు జరిగిన అన్యాయం బయటివారి వల్ల కాదు, మీ సొంత మనుషుల వల్లే జరిగింది. మీరు ఎవరినైతే నమ్మి మీ రహస్యాలు చెప్పారో, ఎవరినైతే నమ్మి మీ బాధ్యతలు అప్పగించారో వారే ఇప్పుడు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్నారు. ఇప్పుడు అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మీనరాశివారు లోలోపల కుమిలిపోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అంటే డబ్బు విషయాల్లో మీనరాశివారు చాలా ఘోరంగా మోసపోయారు. మీరు ఎవరికో సహాయం చేయాలనే ఉద్దేశంతో అప్పిచ్చుంటారు, లేదా ఎవరికో షూరిటీ ఉండుంటారు. ఇచ్చినప్పుడు వారు చాలా మర్యాదగా, చాలా దీనంగా అడిగి తీసుకున్నారు. వారం రోజుల్లో ఇచ్చేస్తాం లేదా నెల రోజుల్లో ఇచ్చేస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి వారి కష్టాన్ని చూడలేక మీరు మీ దగ్గర ఉన్న డబ్బు లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చిచ్చారు. కానీ ఇప్పుడేమైంది? ఆ డబ్బు తిరిగి రావడం లేదు. అడిగితే వారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. గట్టిగా అడిగితే గొడవకు దిగుతున్నారు. పైగా మీదే తప్పన్నట్లుగా, మీరేదో వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో అటు డబ్బు పోయి ఇటు బంధం పోయి మీరు నానా ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇంట్లో అవసరాలు తీరక నరకం అనుభవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చేతిలో చిల్లిగవ్వ నిలబడ్డం లేదు. ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతోంది. ఇక కుటుంబం విషయానికొస్తే ఇక్కడి కూడా మీకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు. ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ సభ్యుల సంతోషం కోసమే మీరు బ్రతుకుతున్నారు. కానీ మిమ్మల్ని గుర్తించేవారు లేరు. మీరు ఎంత చేసినా ఇంకా ఏదో తక్కువ చేశారు అన్నట్లే చూస్తున్నారు తప్ప మీరు చేసిన దానికి గుర్తింపు ఇవ్వడం లేదు. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు పెరిగిపోయాయి. ఒకరి మనసు ఒకరికి అర్థం కావడం లేదు.
ఏదో తెలియని ఒక అడ్డుగోడ మీ మధ్య పెరిగిపోయింది. పిల్లల విషయంలో కూడా మీకు ఆందోళన ఎక్కువగా ఉంది. వారు మీ మాట వినకపోవడం లేదా చదువులో వెనుకబడడం మిమ్మల్ని బాధిస్తోంది. ఇంట్లో వాతావరణం ఎప్పుడూ గంభీరంగా బాధగా ఉంటుంది తప్ప నమ్ములనేవి కనిపించడం లేదు. వీటికి తోడు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి అనేది పాదాలకు సంబంధించిన రాశి. అందుకే ఈ రాశి వారికి కాళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మీకు కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, పాదాల మంటలు లేదా నరాల బలహీనత వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. కొంచెం దూరం నడిచినా అలసిపోతున్నారు. రాత్రిపూట కాళ్లు లాగడం వల్ల నిద్ర రావడం లేదు. అలాగే మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తోంది. మనసులో ఏదో తెలియని ఒక భయం ఉంటోంది. ఏదో జరిగిపోతుంది, ఏదో కీడు జరుగుతుంది అనే భయం మిమ్మల్ని వెంటాడుతోంది. ఈ భయం వల్ల మీరు ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఇప్పుడు చిన్న శబ్దానికే ఉలిక్కిపడే పరిస్థితికి వచ్చారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మీకే ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి అని మీరు దేవుణ్ణి నిందిస్తూ ఉండవచ్చు. కానీ దీనికి కారణం మీ జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం తగ్గడం మరియు మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. మీనరాశికి అధిపతి గురువు. గురువు అంటే బృహస్పతి. ఆయన జ్ఞానాన్ని, ధనాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని తప్పుతామో లేదా తప్పుడు మనుషుల సహవాసం చేస్తామో అప్పుడు గురువు అనుగ్రహం తగ్గుతుంది. మీరు అమాయకత్వంతో చేసిన పనులే ఇప్పుడు మీకు సమస్యలు తెచ్చిపెట్టాయి. అలాగే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి ఏడుపు, వారి అసూయ మీ మీద పడింది. దాన్నే మనం నరదిష్టి అంటాం. మీ చుట్టూ ఉన్నవారు పైకి నవ్వుతున్నా లోపల మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారి చెడు చూపు వల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తి తగ్గిపోయి దరిద్రం తాండవిస్తోంది. అందుకే ఎన్ని పూజలు చేసినా ఫలితం కనిపించడం లేదు. కానీ మీనరాశివారు భయపడాల్సిన పనిలేదు. మీకున్న ఒకే ఒక్క వరం మీ రాశి అధిపతి గురువు కావడం. గురువు అంటే తండ్రి లాంటివాడు. బిడ్డలు తప్పు చేసినా కష్టాల్లో ఉన్న తండ్రి చూస్తూ ఊరుకోడు కదా. ఆ దత్తాత్రేయుణ్ణి లేదా సాయిబాబాను లేదా ఆ గురుస్వరూపుడైన దక్షిణాన్మూర్తిని నమ్ముకుంటే చాలు, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. దీనికోసం మీరు చేయాల్సిన ఒక అద్భుతమైన, చాలా శక్తివంతమైన పరిహారం ఉంది. ఇది మన పెద్దలు, ఋషులు చెప్పిన పురాతనమైన పద్ధతి. దీన్ని మీరు గురువారం రోజునే చేయాలి. ఎందుకంటే గురువారం అనేది గురువుకి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు చేసే ఏ పనైనా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. వచ్చే గురువారం రోజున మీరు ఈ పనిని మొదలుపెట్టండి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవండి. సూర్యుడు రాకముందే, అంటే బ్రహ్మముహూర్తంలో లేస్తే ఇంకా మంచిది. లేవగానే భూదేవికి నమస్కారం చేసుకోండి. తర్వాత తలస్నానం చేయండి. స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకోండి. పసుపుకు క్రిములను చంపే శక్తే కాదు, మన శరీరం మీద ఉన్న చెడును, నెగిటివ్ ఆరాని క్లీన్ చేసే శక్తి కూడా ఉంది. స్నానం చేసిన తర్వాత మీరు పసుపు రంగు బట్టలు ధరించడం చాలా మంచిది. మీనరాశి వారికి పసుపు రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు బట్టలు లేకపోతే కనీసం మీ జేబులో ఒక పసుపు రంగు కర్చీఫ్ అయినా పెట్టుకోండి. లేదా పసుపు రంగులో ఉన్న చిన్న వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు మీ పూజ గదిలోకి వెళ్ళి దేవుడి ముందు దీపం వెలిగించండి. ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి. మామూలుగా వాడే నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఆవు నెయ్యిలో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది. అది దొరకకపోతే నువ్వుల నూనె వాడండి. దీపం వెలిగించిన తర్వాత మీ ఇష్టదైవాన్ని, అంటే సాయిబాబాని కానీ, దత్తాత్రేయుణ్ణి కానీ లేదా శివుణ్ణి కానీ మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తండ్రి, నాకు జరిగిన మోసాలు చాలు, నేను పడిన బాధలు చాలు, నా కష్టాలు తీర్చు, నాకు మంచి బుద్ధినివ్వు, నా కుటుంబాన్ని కాపాడు అని కన్యణ్ణితో వేడుకోండి. దేవుడికి కావాల్సింది మీ భక్తి మాత్రమే. ఇప్పుడు అసలైన పరిహారం గురించి చెప్పుకుందాం. దీనికి కావాల్సింది శనగలు. మనం గుగ్గిళ్ళు వందుకుంటాం కదా, ఆ శనగలు. నల్లరంగు శనగలు కాదు, పచ్చి శనగలు లేదా శనగపప్పు అని అంటారు కదా, వాటిని తీసుకోవాలి. ఒక గుప్పెడు శనగల్ని తీసుకోండి. వీటిని ఆ గురువారం ఉదయం కాకుండా దాని ముందు రోజు రాత్రి, అంటే బుధవారం రాత్రి ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టాలి. గురువారం ఉదయం కల్లా అవి మెత్తగా నానతాయి. గురువారం ఉదయం ఆ నానబెట్టిన శనగల్ని నీళ్ళలోంచి తీసి ఒక కవర్లో లేదా ఒక ఆకులో పెట్టుకోండి. వాటితో పాటు కొంచెం బెల్లం ముక్క, 2 అరటిపండ్లు తీసుకోండి. అరటిపండ్లు కూడా పసుపు రంగులో ఉంటాయి కాబట్టి గురువుకి చాలా ఇష్టం. ఈ వస్తువుల్ని తీసుకుని మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఆవుంది అక్కడికి వెళ్ళండి. మన హిందూ ధర్మంలో ఆవుని కేవలం జంతువుగా చూడం. ఆవులో ముక్కోటి దేవతలుంటారు అని నమ్ముతాం. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఆవు. మీనరాశి వారికి ఆవుకు సేవ చేయడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు. మీ జాతకంలో ఉన్న సగం దోషాలు గోసేవతోనే పోతాయి. మీరు తీసుకువెళ్లిన అరటిపండ్లు, బెల్లం మరియు ఆ నానబెట్టిన శనగలని మీ చేతులతో స్వయంగా ఆవుకి తినిపించండి. కొంతమంది కింద పెట్టి తిను అని వదిలేస్తారు. అలా చేయకూడదు. ఆవు నోటికి మీ చేత్తో అందించాలి. ఆవు ఆశగా తింటున్నప్పుడు దాని నాలుక మీ చేతికి తగలాలి. అప్పుడే మీకు ఆ స్పర్శ ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆవు తింటున్నప్పుడు దాని మెడ కింద భాగాన్ని మీ చేత్తో నిమరండి. గోమాత,
నా కష్టాలు తీర్చు తల్లి అని మనసులా అనుకోండి. చివరిగా ఆవు వెనుక భాగానికి నమస్కారం చేసుకోండి. ఇలా ఆవుకు తినిపించడం వల్ల మీ జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. మీకు తెలియకుండా మీ మీద ఉన్న శాపాలు, పితృదోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని మీరు వరుసగా 7 గురువారాలు చేయాలి. మధ్యలో ఒక్క వారం కూడా ఆపకూడదు. ఆడవారైతే నెలసరి వచ్చినప్పుడు ఆ వారం ఆపేసి తర్వాటి వారం కంటిన్యూ చేయవచ్చు. ఈ 7 వారాలు పూర్తయ్యే లోపే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతోపాటు ఇంకొక చిన్న పని మీ ఇంటి కోసం చేయాలి. మీ ఇంట్లో ఉన్న గొడవలు పోవడానికి ఇది పనికొస్తుంది. ఒక చిన్న గ్లాసులో మంచినీళ్లు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, కొంచెం కుంకుమ, ₹1 బిళ్ళ వేయండి. ఈ నీళ్లను మీ పూజగదిలో దేవుడి దగ్గర పెట్టండి. మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ గ్లాసును తీసుకుని మీ ఇల్లంతా తిరగండి. ప్రతి గదిలోనూ ప్రతి మూలన ఆ నీళ్లను కొంచెం కొంచెం చల్లండి. చేత్తో లేదా ఏదైనా పువ్వుతో చల్లండి. ముఖ్యంగా మీ ఇంటి సింహద్వారం అంటే మెయిన్ డోర్ మీద, గుమ్మం మీద, బయట వైపు, లోపలి వైపు చల్లండి. ఇలా చల్లేటప్పుడు మీ మనసులో ఏదైనా దేవుడి నామాన్ని ఓం నమః శివాయ అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ జపించండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పసుపు నీళ్లు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంటే దుష్టశక్తిని తరిమికొడతాయి. ఇంట్లో పేరుకుపోయిన చెడు గాలి బయటకు పోతుంది. ఇల్లు పరిశుభ్రంగా మారుతుంది. ఆ గ్లాసులో వేసిన రూపాయి బిళ్లను తీసి ఎవరైనా పేదవారికి దానం చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న గుడి హుండీలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకొచ్చిన లక్ష్మీదేవి అక్కడే స్థిరంగా ఉంటుంది. తన నష్టం జరగదు. ఈ 2 పనులు అంటే ఆవుకు శనగలు తినిపించడం మరియు ఇంట్లో పసుపు నీళ్లు చల్లడం అనేవి మీరు చాలా నమ్మకంతో చేయాలి. మొదటి 3 వారాల్లోనే మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీకు దూరమైన వారు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. కానీ ఈసారి మీరు జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ వారిని గుడ్డిగా నమ్మకండి. ఆచితూచి అడుగు వేయండి. ఆర్థిక సమస్యలు మెల్లగా తీరుతాయి. అప్పుల బాధ తగ్గుతుంది. ఎవరైతే మీ డబ్బు ఎడ్డొట్టారో వారే ఏదో ఒక రూపంలో దాన్ని తిరిగి ఇచ్చే మార్గం దొరుకుతుంది. ఇంట్లో గొడవలు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా మీ మనసు కుదుట పడుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరగా మీనరాశివారు ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దయచేసి ఎవరికీ కూడా మీరు షూరిటీ సంతకాలు పెట్టకండి. వాడు నా ఫ్రెండ్ కదా, నా తమ్ముడు కదా అని ఎమోషనల్ అయి సంతకాలు పెడితే ఆ అప్పు మీ మెడకు చుట్టుకుంటుంది. జైలుకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. జాగ్రత్త. అలాగే మధ్యవర్తిత్వాలు చేయకండి. అంటే ఇద్దరి గొడవల మధ్యలో మీరు వెళ్లి పంచాయతీ చేయకండి. అలా వెళ్తే ఆ నింద మీ మీద పడుతుంది. మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురవుతుంది. గురువారం రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఆ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం వంటివి చేయకండి. పెద్దవారిని, గురువులను గౌరవించండి. వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ రక్షగా ఉంటాయి. ఏది ఏమైనా మీనరాశి వారికి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతోంది. 2026 సంవత్సరం మీకు మంచి యోగాన్నివ్వబోతోంది. కానీ దానికి ముందు ఈ చిన్న చిన్న అడ్డంకులను మీరు దాటాలి. అప్పుడే ఆ విజయాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలరు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వారే ఏదో ఒకరోజు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నిరాశపడకండి. కష్టాలెప్పుడూ శాశ్వతం కాదు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ కుటుంబంలో సంతోషం వెల్లువిరియాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గురువారమే మంచి పనికి శ్రీకారం చుట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.